అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బియ్య పిండితో చేకోడీలు. సింపుల్ వేలో పర్ఫెక్ట్గా చేసుకునే మెథడ్ని మీకు చూపించబోతున్నాను. ఇలా చేసిన చేకోడీలు చాలా డేస్ టేస్టీగా ఉంటాయి. మనం తిన్న కొద్దీ తినాలనిపించే చేకోడీల రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మా ఇంట్లో ఇలాంటివి ప్రిపేర్ చేశానండి. ఎన్ని చేసినా తక్కువనే. టీవీ ముందు కూర్చొని అలా తింటూ ఉంటారు. ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న కప్తో నేను బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి అదే కప్తో నేను వాటర్ ఒక కప్ తీసుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత పైనుంచి వాము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఆ తర్వాత బియ్యం పిండి ఒక కప్పు ఇందులో వేసుకొని నేను హాఫ్ కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను. ఇలా పిండిని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను నీళ్ళను కరెక్ట్గా కొలిచి తీసుకున్నా కాబట్టి నాకు వాటర్ ఇంకా ఏం పట్టలేదండి. మీకు కావాలంటే వాటర్ తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. 1 మినిట్ చల్లారనిద్దాం. పిండి అనేది కంప్లీట్గా చల్లారనివ్వద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి అనేది కలుపుకోవాలి. ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇలానే కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు మనకి నీళ్ళు అనేవి ఏం అవసరం లేదు. నేను ముందు తీసుకున్న కొలతతోటే సరిపోయిందండి. ఇన్ కేస్ మీకు తక్కువ అయింది వాటర్ అని అనుకుంటే చేయికి తడి తీసుకుంటూ ఈ పిండిని ఇలా పిసుక్కోండి. సో ఇలా పిండి మీద వచ్చే వరకు కలుపుకోవాలి. ఇక్కడ చేత్తో వేసిన చిన్న క్లిప్ మిస్ అయిందండి. మనం మురుకుల మిషన్ తోటి కూడా చాలా ఈజీగా సింపుల్గా చేకోడీలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఇలా చేస్తే. ఈ ప్రాసెస్ చాలా చిన్నది. మనం చేతితో చేస్తే కాస్త సమయం పడుతుంది. దీనితో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోండి చేకోడీలు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నార్మల్గా హీట్ ఉన్నప్పుడే ఈ చేకోడీలు అన్నీ వేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా మెల్లగా వేసుకోండి. మనం వీటిని ఎంత ఫ్రై చేసినా కలర్ అనేది మారదు కాబట్టి పైన నురుగు పోయే వరకు వేయించుకొని తీసుకుందాం. అప్పుడే చేకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించేలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ చేకోడీలను జాలిగంట సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా చేకోడీలు ఎలా రెడీ అయిపోయాయో మీరు కూడా మీ ఇంట్లో నేను చూపించే విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.